శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కొడవటూరు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లనాగుల వెంకన్న స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంని ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలు సౌకర్యాలు అందిస్తూ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వంశీ, ప్రధాన అర్చకులు ఓం నమ శివాయ, గ్రామ సర్పంచ్ కవిత, మురళి, ఆలయ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ఆలయ ప్రజలకు, ముఖ్యంగా జనగామ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శివుని అనుగ్రహంతో ఈసారి ప్రజాపాలన సజావుగా జరిగి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఆ శివేన ఒకటే వేడుకోవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలందరికీ అన్ని విధాల పథకాలు అందాలని చెప్పి ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆ శివ అనుగ్రహంతో పెద్ద ఎత్తున అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇక్కడ సిద్ధలగుట్టకు వచ్చి సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవడం నాకు చాలా సంతోషం. ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఇంకా పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ప్రజాప్రభుత్వం ఇంకా సంక్షేమ పథకాల్లో ముందు ఉండాలని చెప్పి ఇక్కడ జనగామ ప్రజలకు, ఆలయ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మా జనగామ జిల్లా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు శివుని మహాశివరాత్రికి కళ్యాణం జరుగుతుంది కాబట్టి మా సిద్ధులగుట్టలో ఈ కళ్యాణానికి అందరూ రావాల్సింది కోరుకుంటాను. అది మరియు ఆ జనగామ జిల్లా ప్రజలందరూ ఈ శివరాత్రి నుంచి ఇంకా అందరికీ మంచి జరగాలని, అందరూ పాడి పండాల్సి, అందరూ ఆరోగ్యాలతో చాలా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.